తెలంగాణ రాష్ట్ర పరిస్థితి దినదినము ఎటు పోతుందో ఏమైతుందో ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే రైతులను రాజులను చేస్తాము, రారాజులను చేస్తాము. రైతులు మెచ్చిన, రైతులకు నచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వము చేతి గుర్తు పార్టీ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్న నాయకులకు ఒకటే చెప్తున్నాను. ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా తయారైంది. రైతులను పట్టించుకునే నాదుడే లేడు, రైతులను పట్టించుకునే ప్రభుత్వమే లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని రాజకీయ పార్టీలు మారినా, ఎంతమంది రాజకీయ నాయకులు మారినా కూడా రైతులాగానే ఉంటాడు తప్ప రైతునైతే రాజుని చేసిన ప్రభుత్వము ఎక్కడ చూడలేదు. రైతుల గోసలు అన్న అయినా చెప్పుర్రి. రైతులు పడుతున్నటువంటి కష్టాలైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసలుకే ఒంటికి పడతలేవట. ఎందుకంటే నిన్నటికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకైతే యూరియా కష్టాలైతే అస్సలకే లేవు. కొంతమంది రైతుల కష్టాలను వాళ్ళ కష్టాలలాగా భావించి బురద జల్లిమే ప్రయత్నమే చేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా యూరియా షాపులు ఏవైతే ఉంటాయో యూరియా విక్రయించే షాపుల దగ్గరనైతే డిస్ప్లేలను ఏర్పాటు చేసి రైతులకు కనపడే విధంగా, అదేవిధంగా కలెక్టర్లతోటి మాట్లాడి కలెక్టర్లే స్వయంగా అక్కడికి వచ్చి రైతులకు సకాలంలో యూరియా ఇస్తున్నారా లేదా అని వాళ్ళే పర్యవేక్షించే విధంగా చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సార్కు మరి ప్రజల యొక్క పడిగాపులు కనిపిస్తలేవా? వర్షం కొడుతున్నా కూడా ఈ రోజైతే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలము పొగుళ్లపల్లి గ్రామస్తుల యొక్క పడిగాపులు వినిపిస్తలేవా, పడిగాపులు కనిపిస్తలేవా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? మరి నిజానికి యూరియానైతే సమృద్ధిగా ఉన్నది, యూరియానైతే తప్పకుండా ప్రతి ఒక్క పేద రైతుకు అయితే అందిస్తాము అని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒకటే అడుగుతున్నా. మరి మహబూబాబాద్ జిల్లాల పొగుళ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి రైతులైతే వర్షంలో సైతము వాళ్ళు గోనె తట్లు తలికా మీద పెట్టుకొని మరి గంటల గమనంగా వాళ్ళైతే యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారంట. అయినప్పటికీ ఏమని చెప్తున్నా, అట్లా పడిగాపులు కాస్తున్నప్పటికీ యూరియా లేదు అని అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పుడుతోటే వాళ్ళ గుండె పలిగిపోతుందట. ఎందుకంటే వర్షాకాలము ఇటు పంటలు వేస్తారు, అటు వరి వేస్తారు, ఇటు పత్తి పెడతారు, మొక్కజొన్న పెడతారు. మరి ఈ పంటలకైతే యూరియా కావాలి కదా. మరి యూరియా సమృద్ధిగా ఉన్నది అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి తప్పకుండా సమాధానం చెప్పాలి కదా. మరి యూరియా సమృద్ధిగా ఉన్న ప్రాంతంలో, యూరియా సమృద్ధిగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంత వర్షం కొడుతున్నా రైతులు పడిగాపులు ఎందుకు కాస్తున్నారు? రైతులకు ఏమైనా పని పాట లేకనా? రైతులకు యూరియా ఎక్కువయ్యా? మరి ఇప్పుడు ఈ సమాధానం చెప్పాలి కదా ఈ ప్రభుత్వము. రైతులకైతే సమాధానం చెప్పాల్సిన అవసరము ఎంతగానో ఉన్నది కదా. మరి ఈ ముచ్చట ఇడిచిపెట్టి మేము రైతులకు ఇది చేస్తున్నాము, మేము రైతులకు అది చేస్తున్నాము, రైతులకు యూరియా సమృద్ధిగా ఉన్నది, సకాలంలో ఇస్తున్నాము, సకాలంలో పంచి పెడుతున్నాము అని చెప్తున్నటువంటి నాయకులు ఈ రోజు ఎటువైర్రు అని నేనైతే ప్రశ్నిస్తున్నాం. సో జనాలారా, మళ్ళొకసారి స్థానిక ఎలక్షన్స్లలోనైతే మీరు ఏ నాయకునికి ఓటేసి గెలిపిస్తారు, ఏ నాయకుడు మీకు సహాయం చేస్తాడు, ఏ నాయకుడు రైతుల పట్ల నిల్చొని కొట్లాడతాడో గా నాయకుడిని ఎన్నుకోండి నేనైతే చెప్తున్నా రైతులారా. సో మీరైతే ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ముందు వచ్చేటువంటి ఎలక్షన్స్లలో ఎవరికి వేస్తే బాగుపడతామో, ఎవరికి వేస్తే మొండి చేయి చూపిస్తారు అనేది దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవహరించాలని నేనైతే కోరుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.